బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీజేపీలో కలకలం రేపాయి. తాజాగా కరీంనగర్ నుంచి తనపై వార్ స్టార్ట్ అయిందని, పార్టీలో దొంగలంతా ఒక్కటయ్యారని రాజా సింగ్ ఆరోపించారు. దీంతో ఆయన పరోక్షంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి వార్ అనడం బండి సంజయ్ ను ఉద్దేశించేనని కమలనాథుల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజా సింగ్ ఇప్పుడు బండి సంజయ్ ని కూడా టార్గెట్ చేయడం బీజేపీలో హాట్ టాపిక్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, మరోసారి రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేయడం చూసాము. సో దీని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? సౌజన్య, రాజా సింగ్ నిన్న కూడా అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే కవిత మాట్లాడిన తర్వాత కవిత బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, ఇది 100% నిజం అనేటువంటి విషయంగా ఈ కుట్ర జరుగుతుందని చెప్పి కవిత ఏదైతే మాట్లాడిందో దానికి సపోర్ట్ చేస్తూ రాజా సింగ్ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కవిత మాట్లాడింది నిజమే అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. దీనిపైన కూడా బీజేపీలో చర్చ జరుగుతున్నటువంటి ఏదైతే పెద్ద ప్యాకేజ్ ఇస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోతారు, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను కూడా వాళ్ళే ఖరారు చేస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అయితే నిన్న ఏదైతే రాజా సింగ్ కామెంట్ చేశారో, స్టేట్మెంట్ ఇచ్చారో, దానికి కౌంటర్ గా కరీంనగర్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ ని మెన్షన్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే రాజా సింగ్ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే దొంగలంతా ఒకటయ్యారు, నా పైన సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఏదైతే కరీంనగర్ నుండి వార్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇది బండి సంజయ్ ని ఉద్దేశించే ఈ కామెంట్ చేసినని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంకొకటి, ఎవరైతే ఆ కామెంట్ చేసినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్నారో ఆయన ప్రొఫైల్ పిక్ ఏదైతుందో దాంట్లో బండి సంజయ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఆ వ్యక్తి పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన కొన్నిసార్లు కామెంట్ చేసినటువంటి నేపథ్యం. దీనిపైన పార్టీలో చర్చ జరుగుతుంది. గతంలో కూడా రాజా సింగ్ కొన్ని విషయాలపైన పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఆయన కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కేంద్ర పార్టీ ఈ విషయాలను చూసుకుంటుందని చెప్పేసి కూడా పార్టీ రాష్ట్ర నేతలు చెప్పడం జరిగింది. అయితే రాజా సింగ్ కి పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నాకు సంబంధించిన నియోజకవర్గంలో కూడా నాకు తెలియకుండా నియామకాలు చేపడుతున్నారు. అదేవిధంగా నాకు తెలియకుండా గోసమ్మాల్ జిల్లా అధ్యక్షుని కూడా నియమించినటువంటి నేపథ్యంలో నన్ను పార్టీ పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నారు. తనను ఒక ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినప్పటికీ కూడా నన్ను పరిగణలోకి తీసుకోవడం లేదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అది కావాలనే తనను తొక్కేస్తున్నారు, పక్కన పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీకి లో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. అందులో భాగంగానే ఈ రోజు నిన్న కూడా కామెంట్లు చేయడం జరిగింది. దీనిపైన మరి పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. సోదరి మహేష్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.